వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. రాహుల్ గారు, చెప్పండి. మంచు మనోజ్ మంచు విష్ణు గొడవ జరుగుతూనే ఉంది, అది ఎప్పటికీ తెరపడట్లేదు. వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు ఒక్కొక్కటిగా నిజాలు అనేవి బయట పెడుతున్నారు. మళ్ళీ మంచు మనోజ్ గారు కొన్ని నిజాలు రివీల్ చేశారు మంచు విష్ణు గారి గురించి, ఇంకా మోహన్ బాబు గురించి అంటున్నారు. ఏంటా నిజాలు? అసలు ఆ మంచు మనోజ్ గారి గురించి మాట్లాడాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి. వాట్ ఎవర్ అతన్ని ఫేస్ చేస్తున్నాడా, అవతల వాళ్ళు ఫేస్ చేస్తున్నారా పక్కన పెడితే, కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టడం తప్పు. అవును, కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబంలో లోపాలు లేవా? బాలకృష్ణ గారి కుటుంబంలో లోపాలు లేవా? సెలబ్రిటీస్గా పేరున్న కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో లేవా? రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో లేవా? అందరి కుటుంబాల్లో ఉంటాయండి. ఈవెన్ నాగార్జున గారి కుటుంబంలో కూడా ఉంటాయి, కానీ ఎవరు బయట పెట్టరు. తండ్రి మీద అది కూడా. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, నేను ఇక్కడ ఇద్దరు పేర్లు తీస్తున్నానని కాదు. కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ కానీ ఏ పొరపచ్చాలు లేకుండానే ఎన్ని సంవత్సరాలు హ్యాపీగానే ఉన్నారా? తండ్రి అన్న ఒక మాట అనడా కొడుకుని? కొడుకు అన్న కూడా ఆ ఉక్రోషం ఉంటుంది కదా, నన్ను ఏంటనేది అనేది ఉంటుంది కదా, గ్యారంటీ. అది అక్కడ వరకే జనరల్గా. ఇప్పుడు తండ్రి కొడుకులు అన్నాను కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను బేసికల్లీ. అట్లా అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఉండవా ఏంటి? సెలబ్రిటీస్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఇంకా జనరలైజ్గా తీసుకుంటే తండ్రి కొడుకుల మధ్యలో చాలా ఉంటాయి, కానీ అలా బయట పెట్టుకోరు. కానీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మంచు మనోజ్ ఇంతలా బయటకు వచ్చి గొడవ చేయడానికి రీజన్ ఏంటి? ఆయనకి ఏదైనా రావాల్సింది రావట్లేదు. నేను అదే మాట్లాడి నా గొంతు చించుకున్నాను కూడా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆయనకు కావాల్సింది ఫేమ్. అన్నకు వచ్చేసింది, పోంగొట్టుకున్నాడు కదా. ఇప్పుడు సినిమాల్లోకి వస్తాను నాన్న, నేను సినిమాల్లో యాక్ట్ చేస్తానంటే చెయ్యిరా బాబు అన్నాడు. మంచి సినిమాలు మంచి డైరెక్టర్లు తీసుకొని చెయ్యి అన్నాడు. చేసిన సినిమాల్లో నీకు ఏ ఒక్క హిట్ ఉందో చెప్పు, అపార్ట్ ఫ్రమ్ వేదం చెప్పండి. రాజుబాయ్ కానీ నేను మీకు తెలుసా కానీ అవన్నీ సినిమాలు చూసే విధానానికన్నా కూడా బ్లాక్ బస్టర్లు అయితే కావుగా. కానీ ఆయన యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. నేను అదే చెప్తాను, కథ సెలక్షన్ లో ప్రాబ్లం. నమ్మేసి నువ్వు డబ్బునంతా పోగొట్టుకున్నాక తండ్రి మళ్ళీ రెండో ఛాన్స్ ఇచ్చాడు. బిజినెస్ పెట్టుకుంటాను నాన్న, సరే పెట్టుకో నాన్న, నేను ముసలోని అయిపోతున్నాను, మీ అందరికీ ఆస్తులు పనిచేస్తాను అని కూతురికి ఇద్దరు కొడుకులకి ఆస్తులు పంపకాలు చేసేసాడు. చేసేసి కూడా 2021లో చేశాడు, 4 ఏళ్ల క్రితమే చేసేసాడు. ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తరఫున ఆస్తి రాదా అల్లుడికి? వస్తుంది. అంటే అమ్మాయి పేరు మీద ఉన్నా కూడా కొడుకు అని కూతురు పుట్టిందిగా ఇప్పుడు. తండ్రికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నీ పెళ్లికైతే వచ్చి తండ్రి దీవించాడుగా పెద్ద మనసుతోటి. ఆయన బాధల్లా తాగుడికి అలవాటు పడిపోయావు, ఎవరో నిన్ను ఇట్లా పోక్ చేసి నేను ఇలా మార్చేశారా అని అడిగిన దానికి, నీతో గొడవ పెట్టుకున్న దానికి, తండ్రి స్థానంలో నిలబడుకొని విష్ణు నిన్ను అడిగిన దానికి, నువ్వు తండ్రి మీద అన్న మీద లేనిపోని ఆరోపణలు. పాండవులు 9 సినిమాలో నన్ను లేడీ గెటప్ వేయించారు మా అన్న హైలైట్ అవ్వడానికి అని. ఆ సినిమాలో అందరు నటిస్తారండి, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంటుంది ఆ సినిమాలో. మొత్తం మంచులక్ష్మి గారు ఉంటారు, విష్ణు ఉంటారు, మోహన్ బాబు గారు ఉంటారు, వరుణ్ సందేశ్ అందరూ ఉంటారు దాంట్లో, ఈయన మనోజు అందరూ. ఆ ఫ్యామిలీ ప్యాకేజ్ సినిమాలో నా చేత లేడీ గెటప్ వేయించారు మా అన్నకు పేరు రావడానికి. అసలు ఆ సినిమా హిట్ అయిందా అయ్యా ముందు పేరు రావడానికి? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏమో నిజంగా మోహన్ బాబు ఆ మాట అన్నారేమో కదా, మనం అలా తెలియకుండా మాట్లాడకూడదేమోగా. ఏంటి తండ్రి అంటే విష్ణుని హీరోగా చేయడానికి కొంచెం కామెడీ పీస్ గా అక్కడ సినిమాలో అందరూ ఒకటే కదా, సినిమానే ఒక కామెడీకి సంబంధించి. అలా అనుకుంటే పాత సినిమాల్లో బాలకృష్ణ గారి చేత కూడా వేయించారు కదా. ఆయన అనుకున్నాడా? కృష్ణ గారు వేయలేదా? ఏమో, అంటే వాళ్ళ డాడీ వేశారు కదా. వాళ్ళ డాడీ అలా చెప్పారంట. ఇండస్ట్రీలో అంత తెలిసిన అతను కొడుకుకి కూడా మంచి చేయాలని చూస్తాడు కానీ ఇంకో కొడుకుకి ఒక కన్ను పొడుచుకొని ఇంకో కన్నుతో చూడాలనుకుంటాడా? అనుకోడు కదా ఎవరు. అన్నిటికన్నా ఎక్కువ గారాబంగా పెంచింది మంచు మనోజ్ గారిని. ఆయనే చెప్తాడు, మా నాన్న నన్ను అంతకన్నా గారాబంగా పెంచారు అని చెప్పి. దట్టు ఏంటి అంటే మొదటి పిల్లలకి మన నిర్మలా మేడం గారి వాళ్ళ అక్క పిల్లలే కదా. సో వాళ్ళకి అవన్నీ తెలియకుండా నిర్మలా మేడం గారు ఎట్లా పెంచుంటారు? సొంత కొడుకైన మనోజ్ని కాకుండా వాళ్ళకి కూడా ఎంత వాల్యూ ఇచ్చి పెంచారు, అది నువ్వు అర్థం చేసుకోలేవా? అంటే బయట నుంచి మనం చూసేది వేరు, ఇంట్లో జరిగేది వేరు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మనం చూడలేక నిజంగా మనోజ్ కి ఇవన్నీ చెడు ప్రభావాలు ఇవన్నీ ఎదురయ్యేమో. మీరు అనుకున్నట్టే మాట్లాడదాం. మనోజ్ మాట్లాడిన దాని గురించి ఇవన్నీ అతని జెలస్ ఫీలింగ్స్.
నాన్న జోక్గా అని, అరే విష్ణుకు కొంచెం పేరు రావాలరా, నీకు ఆల్రెడీ మంచు మనోజ్ అంటే నీకు అది ఉంది, నువ్వు ఒకవేళ ఈ గెటప్ వేస్తే సినిమాకి ప్లస్ అవుతుంది, విష్ణుకు కూడా మంచి పేరు వస్తుంది, మీ ఇద్దరి మధ్య సీన్స్ బాగా పండుతాయి అని చెప్పుండొచ్చుగా. అది ఎందుకు నువ్వు పాజిటివ్గా తీసుకోలే? ఎందుకు దాన్ని ఇక్కడ తీసుకొచ్చి నెగిటివ్గా చిత్రీకరిస్తున్నావు? ఏమన్నావు? వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలుసండి, వాళ్ళని నేను పట్టిస్తానండి పోలీసులు, కానీ నువ్వు నీకు తెలిసినప్పుడు నువ్వే కదా ఈ డ్రామా అంతా ఆడిచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పెట్టారో నీకు తెలిసినప్పుడు నువ్వు ఆ లొకేషన్ పోలీసులు పంపించి ఇక్కడ ఉందండి అని చెప్తావా? ఎందుకు ఈ డ్రామాలన్నీ? ఒక ఆడపిల్ల, ఒక న్యూస్ రిపోర్టర్ని నిన్న పోలీసులు కొట్టారని చెప్పి చిత్రీకరించావు. అసలు నిన్ను ఎవడెళ్ళమన్నాడు ఆ జూపల్లి హౌస్కి? నీ కారు దొంగతనం, ఆయన కారు దొంగతనం జరిగింది విష్ణు కాదండి, ఎవరో దొంగతనం చేసి ఎక్కడో వదిలేస్తే అది తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. ఆయన అదే కారులో వచ్చాడు మళ్ళీ. వాళ్ళ నాన్నతో మాట్లాడాలంటాడు, ఇంట్లో 3 కుక్కలు ఉన్నాయి అంటాడు, 3 కుక్కలు తీసుకోవడానికి వచ్చానండి నేను అంటాడు, ఇంట్లో నా రూమ్లోకి వెళ్ళి నా సామాన్లన్నీ ధ్వంసం చేశారు ఆ పెద్ద బంగ్లాలో అంటారు. నీ రూమ్లోకి వెళ్ళి మంచు విష్ణు వాళ్ళ అల్లుచర్ని పంపించి నీ సామాన్ అంతా పగలగొట్టించి విష్ణు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకి కనీసం సెన్స్ ఏమైనా ఒకరవు ఉంటే కొంచెమైనా మైండ్లో. ఇప్పుడు ఈరోజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, పొద్దున్నే నిద్ర లేవంగానే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మా అన్న దొంగలు, నేను కోర్టులో కేసు వేసాను ఎల్బీ నగర్, దాంట్లో నన్ను రానివ్వద్దు అని చెప్పారు. కానీ నేను వెళ్ళి లోకల్ కోర్టులో వాళ్ళు ఏ ప్రూఫ్లో అయితే సబ్మిట్ చేశారో ఆ లోకల్ ప్రూఫ్లో రంగారెడ్డి కోర్టులో ఏవైతే సబ్మిట్ చేశారో అవన్నీ అబద్ధాలు అని చెప్పి నేను తీసుకుని వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు స్టే ఇచ్చి మీరు అన్ని అబద్ధాలు ఆడారు, మంచు మనోజ్ ఆ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పారు, ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పి అని చెప్తున్నాడు. అది వాళ్ళు అబద్ధాలు చెప్పారో లేదో మనకు తెలియదు, కానీ ఈయనేం సబ్మిట్ చేశాడో వాళ్ళేం నమ్మారు. జడ్జి మనకి ఏ ఆధారం లేకుండా నమ్మడు కదండి. అదే నమ్మారంటే ఏదో మైట్ బి అయి ఉండొచ్చు, ఈయన కూడా క్రియేట్ చేసి ఉండొచ్చుగా. ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేశారని చెప్తున్నప్పుడు ఈయన కూడా క్రియేట్ చేయొచ్చుగా. అదెంత పని? అంటే కోర్టుకి తెలుస్తుంది కదా. అదే కదా, కోర్టుకి తెలియకుండా మేనేజ్ చేయడంలోనే కదా దెట్ అయిపోయాడు ఈయన. సో దానివల్ల క్లర్క్ కూడా పాపం చివాట్లు పడి సమ్మన్స్ పంపించారంట. ఆ క్లర్క్కి ఎందుకు నువ్వు ఇట్లా తప్పుడువి చేశావు అని చెప్పి. ఇవన్నీ ఆరోపణలు దేనికోసమో అని మీరు నన్ను అడిగితే కేవలం ఆస్తి కోసమనే అంటాను. కేవలం ఆస్తి కోసమే అంటే ఆస్తి ఆల్రెడీ 2021లో పంచారుగా. అది చాలదు, విష్ణుకుండే ఫేమ్ కావాలి, మా అసోసియేషన్ మెంబర్గా నేను అడగాలి, అందరు నన్ను గౌరవించాలి. ఇప్పుడు ఇంట్లో భార్య అడుగుతుండదు, నీకేం పేరు ఉంది, మీ అన్నకు అన్ని పేర్లు వస్తాయి మంచిగా, అడగ ఉండొచ్చు కదా. మైట్ బి అడగరా అండి, తన భర్తకి సమాజంలో పేరు రావాలని ఏ భార్య కోరుకోదు? అది ఆమె తప్పేం కాదు, నువ్వు కష్టపడి సంపాదించుకొని ఎదిగి ఆమె ప్రూవ్ చేయాలి. మీ అన్నకుండేది నువ్వు లాక్కోకూడదు. మా అసోసియేషన్ మెంబర్ గా అయితే ఇవ్వరండి, ఆ ప్రెసిడెంట్ గా కూడా ఇవ్వరండి. ఆ ప్రెసిడెంటే కావాలి ఆయన, అది వాళ్ళు ఎన్నుకున్నది, ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకున్నది మంచు విష్ణుని. నేను మొన్న కూడా చెప్తున్నానండి, నువ్వు యాక్టర్ మెటీరియల్, నువ్వు యాక్టర్గా మంచి మంచి సినిమాలు నీ బిహేవియర్తో చెడగొట్టుకోకుండా నువ్వు యాక్టింగ్ పైన నువ్వు దృష్టి సాధించుంటే ఈ పాటకి మీ అన్నకన్నా ఎక్కువ స్థానంలో ఉండేవాడు, మీ తండ్రిలాగా నువ్వు ఎదుగుండేవాడివి. తండ్రి యాక్టింగ్ వారసత్వం ఆ 2-3 పిల్లల్లో ఎవరికి ఉందో చెప్పండి, దానికి బాధ ఉండదా? ఆయన వారసత్వం 3 పిల్లల్లో ఎవరు స్టార్డమ్ చూశారు? లక్ష్మీ మంచు ఏవో కార్యక్రమాలు చేస్తూ టీచ్ ఫర్ చేంజ్ అని చెప్పి, మేము సైతం అని చెప్పి, కుకింగ్ షోస్ అని చెప్పి, ఆమె పందాలో తండ్రి బాటలో ఆమె కొంచెం కొద్దో గొప్ప ఒక 60-70% నడిపించడానికి ట్రై చేస్తుంది తప్ప వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? విష్ణువర్ధన్ బాబు ఈజ్ కంప్లీట్లీ బిజినెస్ మటీరియల్. బిజినెస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా పీపుల్ మేనేజ్మెంట్ అంటారు. అందుకే కదా మా ప్రెసిడెంట్ని ఏకగ్రీవంగా 2వ సారి ఎన్నుకున్నారు ఆయన్ని. అవును, నువ్వు యాక్టింగ్ స్కిల్స్ నీలో ఉన్నాయి, నీలో పుణికిపుచ్చుకొని ఉన్నాయి యాక్టింగ్ స్కిల్స్, దాన్ని బయట పెట్టు. నీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది, రామారావు గారి లాగా బేస్ వాయిస్ ఉంటుంది, నీకు ఫేస్ లో కూడా మంచి ఎక్స్‌ప్రెషన్స్ పలుకుతాయి ఆయనకి. యూ కెన్ ఆబ్వియస్లీ విలన్ కేటగిరీలో చాలా బాగుంటుంది. ఇప్పుడు విలన్ కేటగిరీ చేస్తున్నాడు కదా ఒక సినిమా, మన తేజ సజ్జా సినిమాలో చేస్తున్నాడు, యాక్చువల్గా విలన్గా చేస్తున్నాడు మంచు మనోజ్. యూ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీస్ టు బ్రింగ్ యువర్ కెరియర్ అండ్ లైట్ అప్ యువర్ కెరియర్ లైక్ ఎనీథింగ్ టు ఫుల్ఫిల్ యువర్ వైఫ్ డ్రీమ్స్. కానీ ఇలా గొడవలు పడి రూయిన్ చేసుకోవడం వల్ల అంటే నాకు దక్కంది వాళ్ళకి దక్కకూడదు అంతే. మా అన్న సినిమా ఆడకూడదు, మా అన్న నా డబ్బులంతా ఖర్చు పెట్టేస్తున్నాడు, కాలేజీలో డబ్బులని మా అన్న సినిమాకి పెట్టేశాడు, మా అన్న సినిమాని బ్యాన్ చేయండి, మా అన్న ఎదగకూడదు, మా అన్న కుళ్ళిపోతాడు,
ఇది ఆయన మాట్లాడేది. ఇది ఆ ప్రపంచంలో ఆ దేవుడు కూడా క్షమించడు. ఆ దేవుడే అతని బుద్ధిని మార్చి సినిమా వైపుగా మారిస్తే మంచి కెరియర్ ఉంటుందండి. చాలా మంచి ఆర్టిస్ట్. ఇంతవరకు ఏ కాంట్రవర్సీలు లేవు. అంత మంచి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఎవరికైనా బాధే కదా. అదే కదా ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, అన్న గురించి మాట్లాడుతున్నాడు, పిల్లలు ఉన్నారు. నీ ఇంట్లో పిల్లలు, మీ అన్న పిల్లలు వీళ్ళు గొడవలు పడుతుంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద కూడా ఆబ్వియస్గా ఇప్పుడు లక్ష్మి కూతురు నీ దగ్గరకు వస్తుంది, మేడం కూతురు, బాబాయ్ మామయ్య ఏంది మామయ్య ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏం చెప్తారు? ఎదిగిన పిల్లలే కదండి అందరూ. చిన్న మామగా నువ్వు హ్యాపీగా వాళ్ళని పిల్లల్ని చూసుకోవాలి. ఎంత మంచి కెరియర్ ఉందండి, ఎంత మంచి ఫ్యామిలీ. ఏమి సాధించాలనుకుంటున్నాడో మనోజ్ గారికి మాత్రం తెలియదు. కానీ దేవుడు ఒకవేళ అతని సాధింపులో నిజాయితీ ఉంటే దేవుడు అతనికి చేకూర్చాలని కోరుకుంటున్నాను. లేదు అనుకుంటే మార్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.